తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 6 ఐఏఎస్లు ఒక ఐపీఎస్ను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ను, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్ను బదిలీ చేసింది. అలాగే సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్, ఇంటర్ విద్యా డైరెక్టర్గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఐవి నరసింహారెడ్డిని నియమించింది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. మేడ్చల్ కలెక్టర్గా ఉన్న గౌతమ్ పోట్రుకు రంగారెడ్డి కలెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆరుగురు ఐఏఎస్లు ఒక ఐపీఎస్ను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్ను, ఎక్సైజ్ కమిషనర్గా శ్రీధర్ను బదిలీ చేసింది. అలాగే సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్, ఇంటర్ విద్యా డైరెక్టర్గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్డిని నియమించింది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. ఇక మేడ్చల్ కలెక్టర్గా ఉన్న గౌతమ్ పోట్రుకు రంగారెడ్డి కలెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్, ఈ రోజు మరికొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాసేపు క్రితం దాదాపు 6 సీనియర్ ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఒక ఐపీఎస్ అధికారికి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. గత కొద్ది కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డిఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారి, ఈయనకు ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ కమిషనర్ గా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. గతంలో ఒక సివిల్ సప్లై అధికారిగా శాఖ కమిషనర్ గా కూడా అఖిల్ సబర్వాల్ ఐపీఎస్ అధికారి పనిచేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సివిల్ సప్లై శాఖ కమిషనర్ గా కూడా పనిచేస్తున్నారు. ఆయనను బదిలీ చేసి ఆయన ప్లేస్ లో డిఎస్ చౌహాన్ కు నియమించడం జరిగింది. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్ అదనపు బాధ్యతలు ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ ఎక్సైజ్ కమిషనర్ గా కూడా కొనసాగుతున్నారు. 2 శాఖలకు సంబంధించి ఆయన కమిషనర్ గా కొనసాగుతున్నారు. అయితే అందులో ఎక్సైజ్ కమిషనర్ గా తొలగించేసి కేవలం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా మాత్రమే జ్యోతి బుద్ధ ప్రకాష్ ను కొనసాగించాలని చెప్పేసి కూడా కాసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ కమిషనర్ గా మాత్రం ఈ శ్రీధర్ ను కూడా నియమించడం జరిగింది. ఆయన గత కొంతకాలంగా ఇతర శాఖలో పనిచేస్తున్నారు. ఆయన్ని ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ శాఖకు నియమించడం జరిగింది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హోలికేరి పనిచేస్తున్నారు. ఆమెపై వేటు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్ గా ఆమెను బదిలీ చేసి జిఏడిలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే రంగారెడ్డి కలెక్టర్ గా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న గౌతమ్ పోట్రుకు అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మేడ్చల్ అండ్ రంగారెడ్డి 2 జిల్లాలకు గౌతమ్ పోట్రు కలెక్టర్ గా కొనసాగుతారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజాను కూడా నియమించడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఈ నరసింహారెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఈ నరసింహారెడ్డి గతంలో టిఎస్ఐఐసికి సంబంధించి ఆయన కొనసాగుతూ వచ్చారు. డైరెక్టర్ ఎండీగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం నరసింహారెడ్డిని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. ఈ 6 ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటుగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు సుదీర్ఘంగా జరిగిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోటి, అంటే ఇటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోటి సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. తన పరిపాలనకు సంబంధించి కూడా ఎలాంటి పరిపాలన కొనసాగించాలని అనుకుంటున్నారో ఆయన పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేశారు.